నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ చూసారు కదా, తమ్నైల్ అయితే మటన్ నల్లి గోష్ బిర్యానీ అనమాట. దీంతోని దమ్ కూడా చేశారు నా హస్బెండ్. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తోని తప్పకుండా మీకు కూడా ఇలా పొడి పొడిగా రైస్ అయితే వస్తుంది. ముందుగా మటన్ షాప్కి వెళ్ళి మంచి లేత మటన్ అయితే తీసుకోవాలి. ఇలా పొడవుగా 2 బోన్స్ని అయితే తీసుకోవాలి. అండ్ ఒక అర కేజీ మటన్ కూడా పెద్ద సైజ్ ముక్కలను అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ కూడా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. దీనికి కైమా కూడా కావాలి, సో 1/2 కేజీ కైమా కూడా తీసుకున్నా. ఒక పెరుగు ప్యాకెట్, పుదీనా, కొత్తిమీర, టొమాటో ప్యూరీ, హోల్ గరం మసాలా, బిర్యానీకి అండ్ మటన్లోకి సపరేట్గా అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసుకున్నవి కొద్దిగా, పొడవుగా కట్ చేసుకున్నవి కొద్దిగా కూడా కావాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే. ఆవు నెయ్యి కూడా తీసుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ కూడా కావాలి. ఇప్పుడు బోన్స్ని, ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ ఉంచి ఇలా బోన్స్ని అయితే అందులో వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు అండ్ కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఈ రెసిపీ చేసినప్పుడు మాత్రం కొద్దిగా పెద్ద పాత్రలు ఉంటే మంచిదన్నమాట, కలపడానికి కూడా వీలుగా ఉంటుంది. కారం మీరు తినే బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, నిమ్మరసం కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి ఒక గంట పాటు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలా కలుపుకోండి. ఇందులోని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అదే ఆయిల్ని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా కొద్దిగా ఉడికించాలి. కలపడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, సో చూసుకొని నెమ్మదిగా కలపాలి. ఇప్పుడు ఇందులోని వేడి నీళ్ళని అయితే ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. ఏ రెసిపీ చేసినా నీళ్లు వేయాలి అనుకునేటప్పుడు వేడి నీళ్ళని వేస్తే దానికి తగ్గట్టు టేస్ట్ కూడా వస్తుంది అండ్ త్వరగా కూడా ఉడుకుతుంది. ఇక్కడైతే నా హస్బెండ్ కుక్ చేస్తుంటే నేనేమో ఖాళీగా ఉండలేక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తింటున్నా. ఎంతమందికి ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. నా హస్బెండ్ ఏ బిర్యానీ అయినా సరే ఇరకదీస్తారు, నేనైతే ఈయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా మటన్ అయితే 20 మినిట్స్ ఇలా ఉడికాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, అదే ఆయిల్ని ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మటన్ బ్రాత్ని కూడా ఇందులో వేసేసుకొని ఆ మటన్ బోన్స్ని కూడా ఇందులో వేసేసుకొని కుక్కర్ విజిల్ వచ్చే వరకు, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇక్కడ మేము మట్టి కుండలో వండుతున్నాము. ఇప్పుడు ఈ కుండలోని మటన్, హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, పసుపు అండ్ సరిపడా కారం ఎక్కువగానే వేసుకుంటాం మేము. మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి కారాన్ని. అండ్ 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఇందులో. ఇక్కడ మేము ధనియాలు కూడా వేసుకుంటున్నాము, అది ఆప్షనల్. చాలా బాగుంటాయి క్రంచీగా, సో తప్పకుండా మీరు కూడా వేసుకొని చూడండి, నచ్చుతుంది. అండ్ 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ చేసాం కదా.
బ్రాత్ ఇందా కుక్కర్లో పెట్టాము, అది ఈ మటన్ గ్రేవీ ఉంది కదా అందులో వేసుకోవాలి. ఒక 5 గరిటెలైనా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని బోన్స్ అడుగున ఉండేలాగా చూసుకోండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్నాం కదా 60% రైస్ని, దాన్ని అంతటిని కూడా ఇందులో వేసేసి చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా సర్దండి రైస్ని. ఇలా 60% రైస్ వేసాక మిగిలిన 90% కుక్ చేసిన రైస్ని నెక్స్ట్ లేయర్గా ఇలా వేసుకోవాలి మొత్తం అంతా కూడా. దీన్ని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూ ఏం వేయాలంటే మనం స్ప్రెయిన్ చేసుకున్నాం కదా ఇందాక బిర్యానీ రైస్, ఆ బ్రాత్ కూడా ఇందులోని చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా సైడ్లు ఎడ్జెస్కి తగిలేలాగా ఇలా ఇక్కడే ఇంపార్టెంట్ స్టెప్. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మటన్, ఆ బోన్స్ని ముందు సైడ్కి పక్కన పెట్టుకొని ఆ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ అంతటినీ కూడా ఈ కైమా దాంట్లోని మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈలోపు నేను ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ మొత్తం తేలిందంటే గ్రేవీ అనేది కుక్ అయినట్టు. ఇప్పుడు ఆ బోన్స్ని అందులో వేసేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకొని ఇలా బౌల్లోకి వేసేసుకోవడమే. ఎగ్స్ని లైట్గా రోస్ట్ అయితే చేసుకున్నా. ఇంకా ఈ బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. దమ్ అయితే అయిపోయింది. చక్కగా మేకల్లో భలే కనిపించే ఈ రైస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది రైస్. ఇలా మొత్తం అంతా కూడా పైకి కిందకి ఒకసారి కలిపేసుకుంటే చక్కగా మనకి నచ్చే కలర్లోని హోటల్ స్టైల్లోని ఉంటుందన్నమాట. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. ఇక్కడ నా హస్బెండ్ అయితే ముందు నాకు ఇచ్చేసారనమాట, ఎలా ఉందో టేస్ట్ చేయమన్నారు. సో ఫస్ట్ అయితే నేను అండ్ మా పిల్లలు అయితే చిన్నవి కొద్దిగా టేస్ట్ చేసాము. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా బిర్యానీ చేసి పెట్టారంటే ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ టేస్ట్ అయితే ఏ బిర్యానీ పనికిరాదనమాట. అందుకేనేమో ఈ నల్లిగోష్ బిర్యానీ బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అని మీకు అయితే అనిపించవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అలానే అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.
మా పిల్లకాయలకి అయితే బాగా నచ్చింది. ఇద్దరు కూడా చక్కగా వాళ్ళకి కూడా ప్లేట్స్లో పెట్టేసి సర్వ్ చేస్తాము. ఇంకా ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.